కుటుంబ సమేతంగా మీ మధ్యకు రావడానికి ప్రభు సహాయం చేశారు. మా కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిచయం కొరకు ప్రార్థించండి. నేను 2 సార్లు మీ మధ్య పరీక్షలు పెట్టాను, గుర్తుందా? చాలా మంది అవనస్తులు ఉన్నారు, చదువుకున్న బిడ్డలు ఉన్నారు. ఒక అవకాశం ఉంటే ఈ సంవత్సరం కూడా బ్రదర్ మీరు కండక్ట్ చేస్తారు. సండే ఆదివారం సాయంత్రం కండక్ట్ చేస్తారు. నాకు వీలైతే వస్తా, లేకపోతే రాలేదు. ఇంతకుముందు 3 ప్రైజులు ఇచ్చాను, సార్ 4 ఇస్తాను. 1, 2, 3, 4. అందుకే వర్తమానం లైవ్ ఇస్తా ఉన్నాము. మా చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను చెప్పే వాక్యంలోనే ప్రశ్నలు ఉంటాయి, దాటి అసలు ఏమి ఉన్నాం. మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉంటే ఎక్లేషియా హోలీ టెంపుల్ అని చూసుకొని దాన్ని అందులో లైవ్ వస్తే తర్వాత అయినా వినండి. ఎక్లేషియా అంటే EKKLESIA రాసుకున్న తర్వాత మొబైల్ ఎక్లేషియా EKKLESIA స్పేస్ ఇచ్చి హోలీ HOLY మళ్ళా స్పేస్ ఇచ్చి టెంపుల్ TEMPLE. అసలు మీకు ఏమైనా గ్రూప్ ఉంటే అసలు షేర్ చేస్తే అందరికి వెళ్ళిపోయింది. ఎక్లేషియా హోలీ టెంపుల్ అనే మా ఛానల్లో ఈ వర్తమానం ఉంటుంది. కాబట్టి ఆదివారం సాయంత్రం సహోదరులు సింగ కాపరి గారు, సాల్మరాజు గారు మీకు పరీక్ష పెడతారు. 1, 2, 3, 4 ప్రైజులు ఉంటాయి. అందరూ శ్రద్ధగా విని చక్కగా పరీక్ష రాయాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మీ ప్రోత్సాహం కోసం మాత్రమే. దేవుని వాక్యం మన మనసులో ఉంటే అది చాలా మన జీవితాల్లో కార్యం చేస్తుంది. కాబట్టి యవ్వన బిడ్డలందరూ ఏ వయసులో వారైనా రాయొచ్చు. నేను చెప్పే సందేశంలో మాత్రమే ప్రశ్నలు ఉంటాయి, అంతకు మించి వెళ్ళం. కొంచెం లోతుగా ఉండవచ్చు, అయినా కూడా మీరు 1, 2, 3 సార్లు విని శ్రద్ధగా అర్థం చేసుకుని ఆత్మీయంగా మేలు పొందాలని ప్రభు పేరట ప్రేమతో కోరుతా ఉన్నాను. చాలా ఉల్లాసంగా, ఉత్తేజంగా, ఆనందంగా, ఉజ్జీవంతో ప్రభువును గురించి, శిలువను గురించి అనేకమైన పాటలు పాడడానికి ప్రభు మనకు సహాయం చేశారు. టైం ఎంత చెప్పలేదు, ఎంత టైం ఛాయిసా? మీ ఛాయిస్ అంటున్నారండి. రేపు పనిందా లేదా మీకు? మా పనిందా రేపు? 1 గంట దాకా చెప్తా నేను. నా ఛాయిస్, నా ఇష్టం అని చెప్పారు. మీరు వెళ్ళర్లే, నేను కూడా చెప్పలేను. చాలా క్లుప్తంగా, వీలైనంత తొందరగానే, మీరు నిద్రపోకముందే అర్జెంటుగా ముగిస్తే బాగుండు అని అనకముందే నేను ముగిస్తాను. అందువలన ఎవరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ రాత్రి దేవుని గ్రంథములో నుండి మనందరికీ బాగా తెలిసిన కొన్ని మాటలు చదువుకుందాం. కీర్తన గ్రంథంలో 22వ కీర్తన, 22వ కీర్తన అక్కడక్కడ నేను చదువుతా ఉంటాను, తర్వాత మీరు చదవచ్చు. నేనే చదువుతాను. 22వ కీర్తన 1వ వచనం. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్త ధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండట్లేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యక ఉన్నావు. 6వ వచనం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. తర్వాత 12వ వచనం. వృషభములు అనేకములను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి.
చీల్చుచును గర్జించుచునుండు సింహం వలె వారు నోళ్ళు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. తర్వాత 20వ వచనం, ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ముల్లో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. తర్వాత చివరి వచనం, వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచుర పరతురు. దేవుని ఆత్మ సహాయం కొరకు మరొకసారి చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీకు స్తోత్రాలనైనా. మంచి వారిని, అందచందములు గల వారిని, ఆస్తిమంతులను, హోదా ఉన్న వారిని, చదువున్న వారిని, హోదా ఉన్న వారిని ప్రేమించే ఈ లోకములో మా దగ్గర ఏమీ లేకపోయినా నిలువెల్ల పాపముతో నిండి ఉన్న మా బ్రతుకులను ప్రేమించి మమ్మను రక్షించడానికి పరలోకము నుండి భూలోకమునకు శరీరధారిగా వచ్చి కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్య నివసించి మా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ చాపల మడుగు గ్రామాన్ని బట్టి, ఇక్కడున్న సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఈ దినాల్లో లెంటి డేస్లో మరొకసారి మీ బిడల మధ్యకు వచ్చి మీ వాక్కులు ప్రకటించడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం కొరకై స్తుతిస్తున్నాం. నాకు ముందుగా మీ వాక్కులు ప్రకటించిన మీ సేవకులను బట్టి స్తోత్రాలు. తరువాత రాబోతున్న వారిని కూడా దీవెనకరంగా శక్తివంతంగా వాడుకునండి. భారం కలిగి సంఘం నడిపిస్తున్న మీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది యవ్వన బిడలు చేరి వచ్చారు. అనేకమైన గీతాలు పాడారు, స్తుతి గీతాలు, సిలువ గీతాలు, రక్షణ సునాద కీర్తనలు పాడారు. దేవా, మీ వాక్యము చదువుకుని మీ ఆత్మ సహాయార్థమై అయా ఎదురు చూస్తా ఉన్నాం. నిష్ప్రయోజకుడు, బలహీనుడు, మంటి పురుగైన మీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరచండి. లైవ్లో వీక్షిస్తున్న వారికి కూడా దీవెన, ఆశీర్వాదము, క్షేమాభివృద్ధి కలిగించుమని ఈ రాత్రి వేళ సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువును తేటగా మీరు ప్రదర్శిస్తారని, పాపిని రక్షించండి, రక్షించబడిన వారికి దిద్దుబాటు, దీవెన, ఆశీర్వాదము, క్షేమాభివృద్ధి కలిగిస్తారని, సకల ఆశీర్వాదములకును మా విశ్వాసమునకును కారణభూతుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున దీనులమై స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 22వ కీర్తనలో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఈ కీర్తన అంతా చదువుకుంటే బాగుండు, కానీ కొంచెం పెద్ద కీర్తన కాబట్టి అక్కడక్కడ నేను మీకు ఈ మాటలు చదివాను. ఈ కీర్తన చదువుతా ఉంటే మీకేమర్థమై ఉంటుందంటే, ఎవరికి సరిగ్గా విన్న వారికి మాత్రమే అర్థమై ఉంటుంది. ఏమర్థమైందంటే, ఈ కీర్తనాకారుడు కీర్తన రాస్తున్నప్పుడు చాలా బాధల్లో, శ్రమలలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఈయన పొందిన శ్రమలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి మానసికంగా, మానసిక క్షోభ అంటాం కదా,
మానసికంగా చాలా బాధలు పడుతున్నాడు. తరువాత శారీరకంగా శరీర సంబంధమైన బాధలు, మూడవది ఆత్మీయంగా కూడా బాధపడుతున్నాడు. ఈ 22వ కీర్తనలో 3 రకాల బాధలు, 3 రకాల శ్రమలు మనకు కనబడతాయి. భూమి మీద ఎవరికి వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా ఈ 3 రకాలే ఉంటాయి. మానసికమైన బాధ ఉంటది. కొంతమందికి శారీరక శ్రమలు ఉండవు, కానీ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి, ఒంట్లో ఉన్న పరిస్థితులను బట్టి మానసికంగా కృంగిపోతా ఉంటారు. దీన్ని మానసిక క్షోభ అంటారు. కొంతమంది మానసికంగా బాగానే ఉంటారు, కానీ శారీరకంగా రకరకాల రోగాలు, బాధలు, లేకపోతే ఆర్థిక సమస్యలు, ఇలా ఇబ్బంది పడతా ఉంటారు. కొంతమంది విశ్వాసులకు, దేవుని నమ్ముకున్న వారికి ఆత్మీయంగా కూడా శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎవరు ఈ ప్రపంచంలో దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఈ 3 రకాల శ్రమలు, బాధలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ కీర్తన వ్రాస్తున్నప్పుడు కీర్తనాకారుడు దావీదు కొన్ని శ్రమల గుండా వెళ్ళాడు, కానీ అయితే ఈ కీర్తనలో ఉన్న చాలా విషయాలు ఆయనకు అన్వయించబడవు. ఎందుకంటే ఆయన అలాంటి శ్రమల గుండా వెళ్ళలేదు. కొన్ని ఆయనకు అన్వయించబడతాయి. కానీ ఈ కీర్తన చదువుతా ఉంటే మనకు యేసు ప్రభువారు పొందిన శ్రమలన్నీ ఒక పిక్చర్ లాగా, బొమ్మలాగా గుర్తొస్తా ఉంటాయి. చూడండి, మొట్టమొదటి వచనంలో ఏమన్నాడంటే, నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి. అంటే సిలువ మీద మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటల్లో ఇది ఒక మాట. ఒక ఆశ్చర్యం చెప్పనా? బైబిల్ గ్రంథములో ఉన్న ఆశ్చర్యం ఏంటంటే, ఈ కీర్తన వ్రాసినప్పుడు క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టక మునుపు 1000 సంవత్సరాల క్రితము దావీదు ఈ కీర్తన రాస్తే, 1000 సంవత్సరాల తర్వాత భూమి మీదికి వచ్చి సమస్త మానవాళి పాప పరిహారార్థమై శిలువ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు వ్రేలాడుతూ ఉంటుండగా సేమ్ ఇదే మాట పలికాడు. ఏలీ ఏలీ లామా సబక్తాని. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. యేసు ప్రభువారు పొందబోయే శ్రమలను క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల కాలంలోనే కీర్తనాకారుడు ప్రవచించాడు. 1000 ఏళ్ళు మాత్రమే కాదు, మోషే కాలములో, అంటే 1440 సంవత్సరాల కాలంలో కూడా క్రీస్తు ప్రభువారు పొందబోయే మరణాన్ని ప్రస్తావించారు, ప్రవచించారు. తర్వాత యెషయా ప్రవక్త, యెషయా గ్రంథం అంతా మనం చదువుతా ఉంటే యేసు ప్రభు వారికి 700 సంవత్సరాల ముందు, అంటే దావీదుకు యెషయాకు 300 సంవత్సరాల తేడా. దావీదు ప్రవచించిన తరువాత కూడా యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆ తర్వాత మీకా ప్రవక్త, వీరందరూ కూడా యేసు ప్రభు వారి యొక్క శ్రమలు, యేసు ప్రభు వారి యొక్క మరణం, యేసు ప్రభు వారి యొక్క భూస్థాపన గురించి వారు ప్రవచించారు. అక్షరాల వారు ఏమైతే ప్రవచించారో, ఎలాగైతే ప్రవచించారో అవన్నీ జరిగాయి. బైబిల్ గ్రంథం చాలా విచిత్రమైంది, చాలా ఖచ్చితమైంది. యాక్యురసీ అంటారు ఇంగ్లీష్లో. యాక్యురసీ అంటే ఎక్కడ వెంట్రుకంతా కూడా తేడా రాదు. ప్రిసైజ్ అంటారు, ఖచ్చితంగా. మానవులు పలికే మాటల్లో, మానవులు రాసిన గ్రంథాల్లో యాక్యురసీ ఉండదు, ఖచ్చితత్వం ఉండదు. కానీ
పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన బైబిల్ గ్రంథం అంతా కూడా యాక్యురసీ, ఖచ్చితత్వం, ఎక్కడ కూడా అంతా ఇంత తప్పు మనకు కనబడదు. కొంతమంది ఈ మధ్య ఈ యూట్యూబ్లో వచ్చాక కొంతమంది మతోన్మాదులు వారికి ఏం తెలియక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అసలు మనం పట్టించుకోకూడదు. వాళ్ళు నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడుతున్నారు. బైబిల్ మీద, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద రకరకాల నిందలేస్తున్నారు. అవన్నీ నిందలే కానీ వాస్తవాలు మాత్రం కాదు. వాస్తవం వేరు, నింద వేరు. నిందలన్నీ వాస్తవాలు కాదు, కానీ బైబిల్ గ్రంథం చాలా విలువైంది, విశేషమైంది. నేను కొంచెం లోపల తీసుకెళ్తా ఉంటాను. హెజ్కేలు గ్రంథంలో ఒక విషయం ఉంటుంది. ఆయన దేవాలయంలో ఉంటే ముందు నీళ్ళు వస్తున్నాయంట, గిరకల దాకా వచ్చాయంట. ఎక్కడ దాకా వచ్చాయి? కాసేపు ఉండగానే మోకాల దాకా వచ్చాయంట. మోకాలంటే కింద ఉంటే పైన ఉంటుంది. కాసేపు ఆగానే మొలలోతు వచ్చాయంట. కాసేపు ఆగానే గుండెల్లో, కాసేపు ఆగానే మెడలోతు, కాసేపు ఆగానే మునిగిపోతున్నాడు. అట్టం లోపలికి వెళ్ళిపోదాం. మీరు శ్రద్ధగా వింటే పట్టుకుంటారు, వినకపోతే మీ ఇష్టం. అది అయిపోయాక పుష్టిగా భోంచేసి ఉంటున్నారు కదా, పుష్టిగా భోంచేసి ఎల్లో లేదంటే వాక్యాహారం తిని హ్యాపీగా అయినా వెళ్ళొచ్చు. నాకు జోకులు రావు, కథలు రావు, నాకు వాక్యం మాత్రమే తెలుసు. కాబట్టి కాసేపైన దేవుని వాక్యం చెప్పి ఆత్మీయంగా బలపరచాలని నా తపన. ఒక ఆశ్చర్యం ఏంటంటే, కీర్తన గ్రంథంలో వరుసగా 3 కీర్తనలు ఉంటాయి. 22, 23, 24. 22 గట్టి చెప్పండి. 22, 23, 24. ఈ 3 కీర్తనలకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితానికి, ఆయన మరణానికి, ఆయన పునరుద్ధానానికి, ఆయన రాకడకు చాలా అద్భుతమైన పోలికలు ఉన్నాయి. చాలా సులభంగా మీ మనసులో ఉండిపోయే విధంగా నేను చెప్తాను. ఆ లైవ్లో కూడా వర్తమానం ఉంది కదా, తర్వాత మీరు వినొచ్చు. ఆ పరీక్ష రాసే వాళ్ళు ప్రత్యేకంగా గమనించాలి. ఖచ్చితంగా మీరు అదే వింటే సులభంగా ఆ పరీక్ష రాస్తారు. 22వ కీర్తన ఏమంటారంటే, 22వ కీర్తన ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరి అంటారు. ఏ కాపరి? యేసుక్రీస్తు ప్రభువారు 23వ కీర్తనలో ఆయన మంచి కాపరి. 22వ కీర్తనలో. 23వ కీర్తనలో యేసు ప్రభువారు గొప్ప కాపరి. ఏ కాపరి? గొప్ప కాపరి. మరొక మాట ఏంటంటే ఆత్మల కాపరి అంట. తర్వాత మీరు చదివి వినిపిస్తాను మీకు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. 24వ కీర్తనలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన కాపరి. ఏ కాపరి? 22వ కీర్తనలో మంచి కాపరి, 23వ కీర్తనలో గొప్ప కాపరి లేక ఆత్మల కాపరి. రెండు ఏదైనా ఒకటే. తర్వాత 24వ కీర్తనలో ఆయన ఏ కాపరి? ఏ కాపరి? ప్రధాన కాపరి. ఒకసారి యోహాను సువార్త 10-11 చదువుకుందామా? యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉంటది. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చాలు. 22వ కీర్తన మనం చదువుకుంటా ఉంటే మంచి కాపరిగా జాతినాలి. గొర్రెల వలె మనమందరము దారి తప్పిపోగా, దారి తప్పిపోయిన మనలను, మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోతిమి, మనలో ప్రతి
ఇష్టానుసారంగా జీవించాడని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అలా ఎవని ఇష్టానుసారంగా వారు, కన్ను కొలది కాలు కొలది, ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది, పిల్లలుంటే వాళ్ళ ఇష్టం వాళ్ళదే, కోడళ్ళుంటే వాళ్ళ ఇష్టం వాళ్ళదే, కొడుకులుంటే వాళ్ళ ఇష్టం వాళ్ళదే, ఎవరిష్టం వాళ్ళదే, ఎవరి మాట ఎవరిండే. ఇది మానవుని చరిత్ర. పెద్దలుంటే పెద్దల ఇష్టం పెద్దలది, యవనస్తులు వాళ్ళ ఇష్టం వాళ్ళది. నా ఇష్టం అంటున్నారండి, అనట్లేదా? నా ఇష్టం, అమ్మా ఇలా చేయకూడదు, బాబు ఇలా చేయకూడదంటే నువ్వేది నాకు చెప్పేది? నా ఇష్టం, నాకన్నీ తెలుసు, ఏం చెయ్యాలో తెలుసు, ఏం చేయకూడదు. అలా అంటే పప్పులో కాలు వేసావే, ఇక ప్రపంచములో నిన్నెవ్వడు బాగు చేయలేడు. నీ ఇష్టానుసారంగా నీ వెళ్తే నీకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తీర్చేవాడు ఎవడు లేడు, ఉండడు కూడా. మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోయాం, త్రోవ తప్పిపోయాం. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగి ఉండగా, మన కోసం మనల్ని ప్రేమించి మంచి కాపరిగా యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ఇంకో మాట చూడండి, యెషయా గ్రంథం 53:12 మరొక మంచి మాట ఉంటది. యెషయా గ్రంథం 53:12 కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, ఘనులతో కలిసి అతను కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా, వినండి వినండి, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. చాలు చాలు చాలు, అసలు ఆ మాట చదివితే గుండెలు జల్లుమంటాయి. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. యోహాను సువార్తలో ఏముంది? ప్రాణము పెట్టెను. ఇంగ్లీష్ లో laid down. Jesus laid down his life for us as a shepherd. ఒక కాపరి లాగా, గుడ్ షెపర్డ్ లాగా, మంచి కాపరి లాగా మన కోసం ప్రాణం పెట్టెను. ఇక్కడ ఉంది ప్రాణము ధారపోసెను. ధారపోయడం అంటే poured out his life for us. అంటే ఆకాశము నుండి కుంభవర్షం ఎలా కురుస్తుందో, ఆకాశము నుండి కుంభవర్షము కురిసి మన భూములు తడిపి ఎలా మన ప్రాణములను తప్రెల చేస్తుందో, ఒకవేళ తీవ్రంగా ఎండగా ఉంటే గంట సేపు కుంభవర్షం పడితే ఎట్లా ఉంటది? ఎంత చల్లగా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అబ్బా, రోజు ఇట్లా ఉంటే బాగుండు అనిపిస్తుంది. మా కార్లో ఏసీ వస్తామంటే ఏసీలో చల్లగా ఉంటుంది. మా ఇంట్లో ఏసీ పెట్టలేము మేము, ఎందుకంటే ఇంట్లో ఏసీ మరిగితే బయటికి రాలేము అసలు. మా పిల్లలు అడుగుతూ ఉంటారు కానీ వద్దు, మన ఇంట్లో ఏసీ వద్దు. దానికి అలవాటు పడితే చాలా ఇబ్బంది మనకి. మరలా కరెంటు బిల్లు కూడా మోగిపోయింది, 5,000 6,000 వస్తుంది. వద్దులే అనుకున్నాం మేము. చల్లగా ఉంటది. బాగా వర్షం పడితే ప్రశాంతంగా ఉన్నట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసము తన ప్రాణమును కుమ్మరించాడు, ప్రాణమును ధారపోశాడు. 22వ కీర్తనలో ప్రాణం పెట్టిన కాపరి, 22వ కీర్తనలో ప్రాణమును ధారపోసిన కాపరి. అసలు ఆ మాట మనం చదువుకుంటే అన్నాడు చూడండి, నేను నరుడను కాను, నేను పురుగును. నేను నరుడు కాదండి, నేను పురుగును అంటూ నరుల చేత నిందింపబడిన వాడను అంటూ ప్రజల చేత తృణీకరించబడిన వాడను. జాతినాలి, నిందించడానికి అవసరమైన ఏ నేరము మన ప్రభు చేయలేదు. చెప్పాలంటే తృణీకరించడానికి అవసరమైన
ఏ తప్పు ఏ పాపం మన ప్రభు చేయలేదు. నేను మీకు చెప్పేంత మునుపు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పవిత్రుడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, పాపమెరుగని వాడు, పాపము చేయనివాడు, పాపమే లేనివాడు. కానీ నీ కొరకు నా కొరకు ఆయన నిందించబడ్డాడు, ఆయన తృణీకరించబడ్డాడు, ఆయన అపహాస్యము చేయబడ్డాడు, ఆయన హేళన చేయబడ్డాడు, ఆయన ముఖాన ఉమ్మివేశారు, నానా దుర్భాషలాడారు. బలమైన వృషభం లాంటి శక్తివంతమైన రోమా సైనికులు ఆయన చుట్టూ మూగి, ఆయన చుట్టూ పోగి, తమకు నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా యేసు ప్రభు వారిని తిట్టారు, దూషించారు, బలమైన హస్తాలతో లాగిచ్చి కొట్టారు, వీపున కొరడాలతో కొట్టారు, శిరస్సున ముళ్ళ కిరీటం పెట్టారు. ఈ రీతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టిన కాపరి, మన కోసం ప్రాణమును ధారపోసిన కాపరి. 22వ కీర్తనలో ఆయన మంచి కాపరి, మంచి కాపరి, గొర్రెల కోసం తన ప్రాణము మాట చెప్పనా, నా ప్రాణ విమోచన కొరకు నీవు నేను పాపములో జన్మించి పాపములో జీవించి ప్రాణ విమోచన, పాప విమోచన పొందకుండా మరణిస్తే యుగ యుగములు ఆరిపోని భయంకరమైన పాతాళ గుండములో పడి అహోరాత్రులు కాలిపోవాలని దేవుడు ఎరిగి తన ప్రాణాన్ని మన కోసం అడ్డంగా పెట్టాడు, తన ప్రాణాన్ని మన కోసం పణంగా పెట్టాడు. వారి ప్రాణ విమోచన ధనము గొప్పది, అదెన్నటికి తీరక అట్టుండాల్సిందే. చాపల మడుగులో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు, బిడ్డ కోసం కష్టపడి అన్నం పెట్టే వాళ్ళు ఉన్నారా? మీరు పని చేసినా చేయకపోయినా, సరిగ్గా చదువుకున్నా చదువుకోకపోయినా, ఫెయిల్ అయినా పాస్ అయినా, మీకు బట్టలు గుట్టించే తల్లిదండ్రులు ఉన్నారా లేరా? డబ్బులు ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉండదు, కానీ మీ దగ్గర 10,000 రూపాయల సెల్ ఫోన్, 20 రూపాయలు కూడా నువ్వు ఆదాయం తేవు, కానీ తల్లిదండ్రులు కష్టపడి సెల్ ఫోన్ కొనిస్తున్నారు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డ కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారా? చెప్పండి. ఒరే, నువ్వు బతకాలని నా ప్రాణం పెడుతున్నాను రా, లేకపోతే నేను చచ్చిపోతా నువ్వు బ్రతుకునే ఉన్నారండి. డబ్బులు ఇస్తారు, అన్నం పెడతారు, ఏమైనా చేస్తారు, కానీ ఏ తల్లిదండ్రులు, తర్వాత ఈవెన్ ప్రాణ స్నేహితులు కూడా, చాలా మంది స్నేహితులు తన స్నేహితుని స్నేహితురాలి ప్రాణము నమ్మించి తీశారు, లేరండి? నమ్మకంగా తీసుకుని వెళ్ళి కుతికలు కోసిన ఉన్నారు. ఎవరంటే క్లోజ్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు. కొంతమంది ఎవరో ప్రేమిస్తారు, నువ్వంటే నాకు ఇష్టం అంటారు, నువ్వు నాకు ప్రాణం అంటారు. ఏమైనా తేడా వస్తే అబ్బాయి అమ్మాయి శవమైపోతారు. ఏమైంది ఈ ప్రేమ అంటే? అది ప్రేమ కాదు, అది లవ్ కాదు, లస్ట్ అంటారండి. మోహం, వ్యామోహం. ఆ వ్యామోహం తిరగానే ప్రేమ దోమ లేకుండా ప్రాణం తీస్తారు. ఈ రాత్రి వేళ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం తీసేవాడు కాదైనా ప్రాణం పోసేవాడు. ఎలా ప్రాణం పోస్తాడంటే, ఆయనే మన కోసం ప్రాణం పెట్టి, ఆయనే మన కోసం చనిపోయి, ఆయనే మన కోసం తిరిగి లేచి తన యందు విశ్వాసం ఉంచిన వారికి ప్రాణం పెడతాడు, ప్రాణం పోస్తాడు. ఒక మంచి మాట ఉంటది, చదువుతారా? ఎఫెసీ పత్రిక 2:1 ఇలా ఉంటది.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారయుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అది ప్రాణం పెట్టి, ప్రాణం పోయడం అంటే బ్రతికించెను. ఆ కింద ఉంటుంది 7వ వచనములో, తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, లేపి బ్రతికించెను, రక్షించెను ఉంటుంది అన్నమాట. అంటే నిజమైన ప్రేమ అంటే ఏంటంటే ప్రాణము తీయదు. నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? ప్రాణం పోస్తుంది. యేసయ్య ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ, యేసయ్య ప్రేమ అచ్చమైన ప్రేమ, యేసయ్య ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, యేసయ్య ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ. 22వ కీర్తనలో ప్రాణం పెట్టిన మంచి కాపరి, ప్రాణమును ధారపోసిన మంచి కాపరి. ఇప్పుడు 23కు రండి. 23:3లో ఏముంటదంటే, నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు. జాతినాలి. చాలు. ఈ 23వ కీర్తనలో గొప్ప కాపరిని చెప్పుకున్నాం కదా. 23వ కీర్తనలో ఆత్మల కాపరిని చెప్పుకున్నాం కదా. ఈయన ఏం చేస్తాడంటే ప్రాణమును సేద తీర్చే కాపరి. ఏ కాపరి అమ్మా? చెప్పాలి, గట్టి చెప్పాలి. ఇంకా ప్రాణమును సేద తీర్చే కాపరి. మీరు ఉదయాన్నే పనికి వెళ్తారు, మధ్యాహ్నం మంచి ఎండలో ఇంటికి వస్తూ ఉంటారు. మంచి ఎండలో వస్తుంటే ఆటోలు వస్తూ ఉంటారు, ఆ పక్క వెళ్ళాడుతూ ఈ పక్క వెళ్ళాడుతూ చాలా కష్టపడి వస్తూ ఉంటారు. ఇంటికి రాగానే ఎవరైనా చల్లటి నీళ్లు ఇస్తే, గ్లాస్ ఇస్తే అమాంత తాగేసి గ్లాస్ ఇస్తావేంది, చెమ్మిమంటారనరా కదా. ఎండాకాలం గ్లాస్ సరిపోదు, ఒక చెంబు నీళ్ళు ఇస్తే గుట్ట మింగేస్తారు. అమ్మయ్య, ప్రాణం తెప్పరిల్లింది. ఏమైంది? ప్రాణం. ఆ నీళ్ళు ఇవ్వకపోతే ప్రాణం సమసిపోయింది. జాగ్రత్తనాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి ఎండలో ఒక చెంబు నీళ్ళు ఇస్తే అంటే రిఫ్రెష్మెంట్ అంటారు. రిఫ్రెష్ ఎలా అవుతామో, ఎలాగైతే తాజాగా ఉంటుందో అలాగే ఈ గొప్ప కాపరి, ఏ కాపరైతే ప్రాణం పెట్టి రక్షించాడో ఆ కాపరి మన కష్టాల్లో, మన కన్నీళ్ళలో, మన ఇబ్బందిలో మన ప్రాణమును సేద తీర్చే కాపరి. హీ రిఫ్రెషెస్ అవర్ సోల్స్. ఎప్పుడు తాజాగా ఉంచుతాడు. కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి, బాధలు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ కాపరి మన కష్టాల్లో, మన బాధల్లో, మన కన్నీళ్లలో తాను మనకు అండగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. యెహోవా నా కాపరి ఏమన్నాడు? నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఈ కాపరి మనకు ఎండుగడ్డి వేసే కాపరి కాదు, పచ్చిక బయలులో పడుకోబెట్టే కాపరి. నా బిడ్డలు ఎప్పుడు పచ్చగా ఉండాలని కోరుకునే కాపరి. ఒక మాట చెప్పనా, మనం ఎప్పుడు దిగులుతో ఉంటే, మనం ఎప్పుడు బాధతో ఉంటే మన కాపరి చూస్తూ సంతోషంగా ఉండడు. మన ముఖం ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలి, మనం ఎప్పుడు పచ్చగా ఉండాలి. అలా ఉండకపోతే ఆ కాపరి ప్రాణం విలవిల్లాడుతుంది. చాలా మంది గొర్రెల కాపర్లు ఉన్నారు. ఒకవేళ 100 గొర్రెలుంటే 99 ఆరోగ్యంగా
కొన్నిసార్లు ఈ కాపరైనా సరిగా పట్టించుకోడేమో గాని మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన కాపరి, తన ప్రాణాన్ని ధారపోసిన కాపరి, మనమెప్పుడు సేదతీరాలని, ప్రశాంతంగా ఉండాలని, నెమ్మదిగా ఉండాలని ఆశపడే కాపరి. చెప్పాలంటే ఈయన ఒక అసాధారణమైన కాపరి. ఈయన లాంటి కాపరి we can see nowhere in the world such a lovely shepherd. ఇలాంటి ప్రేమగల కాపరి ప్రపంచంలో మనకి ఎక్కడ కానరాడు, కనబడడు. ఈ కాపరి మీ కాపరయ్యాడా? చాలా మంది ప్రార్థనకు వస్తుంటారు, పోతుంటారు, మైకిస్తే పాటలు పాడుతూ ఉంటారు, ప్రసంగం చేస్తారు, కానీ ఈ కాపరికి వారికి సంబంధం ఏమీ ఉండదు, ఉపయోగమేమీ లేదు. కమ్మటి గొంతు గాత్రము దేవుడిచ్చాడు, చక్కగా పాడండి, కానీ ఆ కాపరికి మనకేముండాలి? అన్యోన్య సంబంధం ఉండాలి. ఆ కాపరి గొర్రెల జాబితాలో మనం ఉండాలి. ఆ కాపరికి బిడ్డలుగా మనం మారిపోవాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, పాపాలు ఒప్పుకోవాలి. దేవా, నేను పాపినయ్యా, అయినా నన్ను ప్రేమించి మంచి కాపరిగా భూమి మీదకి వచ్చి నా కోసం ప్రాణం పెట్టావు, ప్రాణమును ధారపోసావు, నన్ను క్షమించు, పాపము నుండి శాపము నుండి విడిపించు, నీ బిడ్డగా చేసుకో అని ప్రార్థన చేస్తే ఈ కాపరి అద్భుతంగా, ఆశ్చర్యకరంగా నీకు తండ్రి అవుతాడు, నీకు కాపరి అవుతాడు. ఇక్కడ ప్రాణమును సేదతీర్చే కాపరి. 24వ కీర్తనలో ప్రధాన కాపరి. ఏ కాపరి? ఇంకొంచెం లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం ఎడదాకా వచ్చినామంటే మోకాల దాకా వచ్చాం, రెక్కలు దాటి ఇప్పుడు మనము నడుముల్లాగా వద్దాం. 22వ కీర్తన గతం. ఏంటి గతం అంటే? జరిగిపోయిన కీర్తన. పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటాం కదా. అంటే మంచి కాపరిగా ప్రాణం పెట్టాడు, ప్రాణము ధారపోసాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది గతం, జరిగిపోయింది. 23వ కీర్తన ప్రస్తుతం, వర్తమానం. మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఇక్కడే ఉన్నాం, అంటే భూమి మీదనే ఉన్నాం. కొంతమంది పెద్దలు మన వాళ్ళు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం వర్తమానములో ఉన్నాం. ఈ వర్తమానములో ఉన్న ఈయన మన ప్రాణములను సేదతీర్చే కాపరి. ఏ కాపరి? అమ్మ జాగ్రత్తనండి. కొంతమందికి పెద్దోళ్ళు తల్లిదండ్రులు చచ్చిపోతారు కదా, అమ్మ నాన్న. నాకు అమ్మ నాన్న లేరు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏదో చేస్తారు, దినమని, అదేని, ఇదని, సంవత్సరికమని, అదని, ఇదని, ఇవన్నీ ఉట్టి చేయబాకండి. వాళ్ళు బతికినప్పుడే తృప్తిగా ముద్దన్నం పెట్టండి. అర్థమవుతుందా? మంచిగా బట్టలు ఇవ్వండి. వాళ్ళ మాట ఇది సంతోషంగా ప్రాణం పోతే ఇంకా ఏమి చేయక్కర్లేదు, ₹1 ఖర్చు పెట్టదు. అర్థమైంది అన్నమాట మీకు? అర్థమైందా? ₹1 ఖర్చు పెట్టద్దు, ఉపయోగం లేదు. వాళ్ళు బతికినప్పుడు తర్వాత నువ్వు పెట్టే ఖర్చు అప్పుడే పెట్టు. పోయిన తర్వాత ఎవరేం చేయలేరు. వారి ఆత్మకు శాంతి కలగాల. ఎన్ని ఉత్తుత్తి మాటలే, ఏమి కలగదు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడే ప్రశాంతంగా చచ్చిపోవాలి, నెమ్మదిగా సావాలి, సంతోషం రావాలి. ఒక్కసారి పోయినారంటే ఇంతే సంగతులు. మనం భూమి మీద ఏం చేసినా వాళ్ళ ఆత్మకు శాంతి కలగనే. పిల్లలు గుర్తుపెట్టుకోండి, మీ తల్లిదండ్రులకు సంతోషం కలిగించండి, ఆనందం కలిగించండి. ఇప్పుడు మీకు అర్థం కాదు వారి విలువ. వాళ్ళు దాటిపోయాక గుయ్యో ముర్రో ఉపయోగం ఏమీ ఉండదు. మా అమ్మాయిలా చెప్తాను, నేను విన్నాను. నాకు 3 అక్కలు, 3 బావలు వీర తాగుబోతులు. ఇప్పుడు కొంతమంది మారారు. ఆమె అంటది, నా కొడుకుతో నా కోడలతో నాకు ఇబ్బంది లేదు, వాళ్ళు నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మొన్నటిదాకా కూడా మక్కలకు 50 ఏళ్ళు దాటినప్పటికి కూడా నా కూతురుతో నాకు ఇబ్బంది,
నా అల్లు తాము చాలా బాధపడతా ఉండేది. నా కొడుకుతో నా కోడలతో నాకు ఇబ్బంది లేదు. వాళ్ళు పొలంచూరులో ఉన్న, గారపెంట్లో ఉన్న, అడవిలో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. మా అమ్మకు ఆనందం కలిగించాం, మేము సంతోషం కలిగించాం. కొంతకాలం ఉంటే బాగునని తప్పించాం. అయ్యో మా అమ్మకు అన్నం పెట్టలేకపోయేమని బాధపడ్డాం. ఆమెకు నాశ ఏంటంటే మా అమ్మగారు ఒకళ్ళ మంచంలో ఉంటే ఆమెకు అన్నీ నేనే చెయ్యాలి. అది నా కోరిక, నా ఆశ. ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉండాలి. నాకు నా కొడుకు ఉన్నాడు, నాకు ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉండాలంతే. ఇంకో మాట చెప్పనా, మా అమ్మ చచ్చిపోయిన తర్వాత ఈ రోజు కూడా 1 సంవత్సరం కూడా లేదు చెయ్యను నేను. అవసరం అన్ని డబ్బులు వేస్ట్. బతికినప్పుడే వాళ్ళు చూసుకోవాలి. పాస్ట్ 22వ కీర్తన ఏమన్నాను? గతం. 23వ కీర్తన ఏమన్నాను? ప్రజెంట్, వర్తమానం. 24 ఫ్యూచర్, మన భవిష్యత్. అంటే భవిష్యత్తులో మనం ఏం కాబోతున్నామో, మన ప్రభువారు ప్రధాన కాపరిగా వస్తాడు. చూడండి మాట చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకుంటే 3వ వాక్యం చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక. ప్రభువులైనట్టుండగా మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. చాలు. ఇది కాపలకు రాస్తున్నాడు. నేను మీకు ఇలా చెప్తాను, ఇంట్లో పెద్దలు కావచ్చయా, వింటారా? ఇంట్లో పెద్దలని అర్థం ఏంటంటే పిల్లలకు మీరు కాపరులు. మీ ఇంట్లో తల్లి, తండ్రి, నాయనమ్మ, నాయన ఎవరంటే పిల్లల కాపరులు. మీ పిల్లలను భద్రంగా కాపాడుకుంటే దేవుడు మీకు బహుమానం ఇస్తాడు. భద్రంగా కాపాడకపోతే వీళ్ళ ద్వారా బహుమానం లేదు, అక్కడ కూడా బహుమానం లేదు. తర్వాత సంఘములో కాపరి ఉంటాడు, సంఘములో పెద్దలు ఉంటారు. వీరి బాధ్యత ఏంటంటే ప్రతి గొర్రెను చక్కగా చూసుకోవాలి, కాపాడుకోవాలి. ఎవరు ఎలా ఉన్నారో గమనించాలి. వారి కోసం సమయాన్ని, సంపదను వెచ్చించాలి. అలా చేస్తే ఈ కాపరులకు రేపు ప్రధాన కాపరిగా ప్రత్యక్షమైనంట వాడబారని మహిమ కిరీటం ఇస్తాడు. ఇక్కడ మహిమ కోసం ప్రాకులాడకూడదు. నన్ను గుర్తించరు, నన్ను గౌరవించరు, నన్ను చూసుకోరు, అసలు ఆ ఫీలింగ్ ఉంటే అక్కడ ఏమీ ఉండదు. ఇక్కడ కాదు మన ఘనత, ఇక్కడ కాదు మనకు మహిమ. ఇక్కడ దేవుడు మనకు అప్పగించిన మందను, మనకు అప్పగించిన బిడ్డలను జాగ్రత్తగా కాపాడుకుంటే, జాగ్రత్తగా పోషిస్తే అక్కడ ఏది వాడబారని మహిమ కిరీటం. ఇది వాడిపోయేది కాదు. మహిమ కిరీటం, గ్లోరియస్ క్రౌన్ అంటారు. దేవుడు మన నెత్తిన పెట్టి కోటాను కోట్ల మంది ముందు మనందరినీ సగౌరవంగా స్వాగతించి, గొప్ప దాన్ని ఏమంటారంటే ప్రతిష్ట అనండి, లేకపోతే గొప్ప బహుమానం అనండి, మహిమ కిరీటాన్ని దేవుడు మనకిస్తాడు. ఇప్పుడు నడుములాగా వచ్చాం కదా, ఇప్పుడు ఇంకా కొంచెం పైకి వద్ద గుండెల్లాగా వద్దాం. జాగ్రత్తగా వినండి. 22వ కీర్తనలో దీన్ని ఏమంటారంటే, చెప్పే మీకు ఆల్రెడీ, క్షోభ అంటారు. ఏమంటారు? క్షోభ. క్షోభ అంటే ఏంటి? క్షోభ అంటే ఏంది? మామూలు బాధ కాదు, ఆవేదన, ఆర్తనాదం. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, చెయ్యి విడిస్తవి. ఇది చెప్పాలంటే యేసు ప్రభు వారి యొక్క హృదయాంతరంగములో నుండి గెత్సెమనే తోటలో ఆయన మానసిక క్షోభ అనుభవించాడు. ఎంత క్షోభ అంటే జాతినాలి, ఆయన ప్రార్థన చేస్తా ఉంటే ఆయన చెమట నేలపడుచున్న రక్తపు బిందువలే
కాకుండా రక్త బిందువులు వస్తాయి. ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన. అమ్మ అంటారా? యేసు ప్రభువారు రక్తము కార్చక ముందే ఆయన శ్వేత గ్రంథుల్లో నుండి రక్త బిందువులు వచ్చాయి. ఎందుకంటే ఆయన పొందబోయే శ్రమ అది మామూలు శ్రమ కాదు. ఒక చరిత్రకారుడు ఏం రాశాడంటే, రోమా ప్రభుత్వ కాలంలో ఎవరికైనా శిలువ శిక్ష విధిస్తే, మనకి ఇప్పుడు శిక్షలు ఉన్నాయి కదా, కోడ్స్, పలానా తప్పు చేస్తే పలానా కోడ్, పలానా కోడ్. కానీ ఆ రోజుల్లో ఎవరైనా నరహంతకులుగా ఉంటే, దొంగలుగా ఉంటే, బందిపోట్లుగా ఉంటే వారికి శిలువ శిక్ష వేస్తారు. ఆ శిలువ శిక్ష వేసిన వాడట శిలువ వేసేదాకా మనం ఉండే కంటే ఇప్పుడే చావడం మంచిదని ఆత్మహత్యకు పాల్పడతారట. ఆ శిలువ శిక్ష మామూలుగా ఉండదు. అందరూ చూస్తుంటుండగా బట్టలు ఇప్పేస్తారు, అందరూ చూస్తుంటుండగా అందరూ వచ్చి మొఖానము వేస్తారు, అందరూ చూస్తుంటుండగా ఎవరైనా కొట్టొచ్చు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా కొట్టవచ్చు, ఎవరైనా తన్నవచ్చు, ఎవరైనా గుద్దవచ్చు, భయంకరమైన కొరడాలతో కొడతారు. ఆపాద మస్తకంగా వందల వేల గాయాలు పొందాలి. అయ్య బాబోయ్, అప్పటిదాకా బతికి ఇన్ని బాధలు పడి చచ్చే కంటే కొంచెం విషం పోసుకుంటే పోతాం కదని ముందు చచ్చిపోతారు. కొంతమంది గుండె ఆగిపోయింది. నీవు చేసిన నేరానికి నీకు శిలువ శిక్ష వేస్తున్నానని కైసరు గారు ఆజ్ఞాపించగానే, ఆజ్ఞ జారీ చేయగానే హార్ట్ స్ట్రోక్. అంత భయంకరమైనది అది. అయితే యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు మానసిక క్షోభ, శారీరక వేదన ఆయన అనుభవించాడు. అయితే ఆ తర్వాత 24వ కీర్తనలో శోభ అంటారు. ఏంటిది? శోభ, శోభ. క్షోభ అనుభవించిన తర్వాత యేసు ప్రభు వారికి శోభ వచ్చేసింది. ఏంటి ఆ శోభ అంటే, ఇప్పుడు ఆయన మహిమగల రాజుగా రాబోతున్నాడు. ఎలా వస్తాడు? నేను మళ్ళీ కొంచెం వెనక్కి వస్తాను. 22వ కీర్తనలో మహిమనంత ప్రక్కన పెట్టి, పరలోకమానికి ఏముంది? యేసయ్యకి ఏముంది? మహిమ ఉంది. అది మామూలు మహిమ కాదు. కోటాను కోట్ల మంది పరిశుద్ధ దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని రాత్రింబవళ్ళు 24 గంటలు 24x7 అంటారు. ఆయన మహిమలో స్తుతించబడుతూ ఆరాధించబడితే దేవుడు ఆయన మహిమోన్నతుడు, మహిమాన్వితుడు, మహిమగల దేవుడు. 22వ కీర్తనలో మహిమను ప్రక్కన పెట్టి భూమి మీదికి మానవుడిగా దిగి వచ్చాడు. మహిమను విడిచిపెట్టి వచ్చిన మానవుడు ఎక్కడ? 22వ కీర్తనలో చూడండి. ఆ మాట చూడండి, చదువుకున్నాం. 24వ కీర్తనలో ఏమిటంటే, చివరి మాట చదువుతారా? చివరి వచ్చిన 24వ కీర్తన చివరి వచ్చిన, మహిమగల ఈ రాజు ఎవడు? ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయనే ఈ మహిమగల రాజు. మహిమను కోల్పోయి వచ్చాడు, లేకపోతే గొర్రె పిల్లగా వచ్చాడు, దాసుడుగా వచ్చాడు, దీనుడుగా వచ్చాడు, తగ్గించుకొని వచ్చాడు. ఇప్పుడు గొర్రె పిల్లగా కాదండో, సింహముగా రాబోతున్నాడు. ఎవరైనా? మహిమగల రాజు. మహిమను ధరించుకొని, ఏ మహిమైతే ప్రక్కన పెట్టి మానవాళి కోసం భూమి మీదకి వచ్చాడు, తిరిగి ఆ మహిమధారి అయి మహిమను ధరించుకొని మహిమగల రాజుగా రాబోతున్నాడు. మీకు ఇంకొంచెం లోపల తీసుకోవాలి. జాగ్రత్తగా వినాలి. లోపలికి వెళ్ళే కొద్ది ఇంకా కొంచెం బాగుంటది. 22వ కీర్తనలో ఆయన కల్వరి కొండ మీద ప్రాణం పెట్టాడు. ఎక్కడ? కల్వరి కొండ మీద. దాని అంటారంటే గొల్గోతా అనబడే స్థలం. అంటే కపాల ఆకారంలో ఉంటది. కపాల
సిలువ లేకుండా ఎవరికి కిరీటం రాదు, సింహాసనం రాదు. మనం ఎంత కష్టపడితే, ఎంత శ్రమ పడితే తర్వాత కిరీటం వస్తుంది. విద్యార్థులు గమనించండి, ఇప్పుడు ఎంజాయ్ చేశారంటే తర్వాత మీకు గంజాయి మీ బతుకు. వాస్తవం ఇది. ఇప్పుడు కష్టపడి చదువుకుంటే ఏమవుతారు? రేపు ఒక సీట్లో కూర్చుంటారు, సింహాసనం ఎక్కుతారు, ఒక కిరీటం మీ నెత్తిన పెడతారు. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి ఎవరు కిరీటం పెట్టలే. మహిమను కోల్పోయి వచ్చాడు, మనిషిగా వచ్చాడు, సిలువ మ్రాను మీద వ్రేలాడదీసి భయంకరంగా ఆయన చంపారు. అయితే మరలా ఇప్పుడైనా కొదమ సింహముగా కిరీటధారి అయి గుర్రమునెక్కి తన వేవేల పరిశుద్ధుల పరివారముతో ఒలీవ కొండ మీద కాలు పెడతాడు. కొంచెం జాగ్రత్తగా ఉన్నారా? ఈ పక్క కొండ ఉంది. ఏ కొండ ఉంది? కలవరి కొండ. ఈ పక్క ఒక కొండ ఉంది. ఏ కొండ ఉంది? మధ్యలో ఇప్పుడు మనం ఉన్నాం. చూడండి, అక్కడే ఉంటది గడాంధకారపు లోయ. ఉందా? ఎక్కడుందా అన్నమాట? కీర్తన 23లో 22 కల్వరి కొండ, 24 ఒలీవల కొండ, 23 మధ్యన ఏ కొండ? అది కొండ కాదు, లోయ. గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను. అంటే నౌ ద చర్చ్ ఇస్ గోయింగ్ త్రూ ద వ్యాలీ. ఇప్పుడు సంఘం అనేది ఈ లోయ గుండా వెళ్తుంది. మనమందరం ఇప్పుడు లోయలోనే ఉన్నాం. లోయ అంటే ఇబ్బందులు, లోయ అంటే కష్టాలు, లోయ అంటే కన్నీళ్లు, లోయ అంటే అన్ని ఇబ్బందులే. ఇది గడాంధకారపు లోయ. అయితే నేను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను. నిజంగా దేవుని నమ్ముకుంటే, రక్షించబడితే ఏమంటే జాతర కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి, వేదన వస్తుంది. అబ్బా నాకే వచ్చిందా అనుకుంటాం. కానీ మన ప్రభు మనతో కుమార్. చూడండి, యోహాను సువార్త 16:33. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఐ హావ్ ఓవర్కమ్ ద వరల్డ్. విన్నారా? కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, లోకములో మీకు శ్రమ ఉంది. శ్రమ ఉంది అయినా ధైర్యంగా ఉండండి, ఎందుకంటే నేను లోకమును జయించాను. యోహాను భక్తుడు అన్నాడు యోహాను మొదటి పత్రికలో, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఏంటంట? విశ్వాసం. విశ్వాసం అనేది విశ్వ విజేత. విశ్వాసములో బలపడ్డ వాళ్ళేమో ఎట్లుంటారు? విజేతలుగా ఉంటారు. కష్టాలు, బాధలు, కన్నీరు అన్ని దాటి పైకి వెళ్తారు. విశ్వాసములో బలహీనలేమో కృంగిపోతారు, ఎండిపోతారు, ఓడిపోతారు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. నేను చెరు మాట చెప్తున్నాను, ఇంగ్లీష్లో మాటలు ఉంటాయి, రిస్క్ అండ్ రివార్డ్ అంటారు. రిస్క్ ఉంటే ఏముంటది? రివార్డ్. 22వ కీర్తనలో రిస్క్. మన ప్రభువారు రిస్క్ భరించాడు. 24లో రివార్డ్. ఏంటి రివార్డ్ అంటే? కిరీటం. ఆయన నెత్తిన మహిమా కిరీటం. ఆయన నెత్తిన ప్రపంచములో ఎవ్వడికి లేనటువంటి అద్భుతమైన కిరీటం తండ్రి పెట్టి ప్రపంచానికి రాజుగా చేశాడు. ఒక మాట ఉంటుంది ఫిలిప్పీ పత్రికలో, పరలోకమందున్న గాని భూమి మీదన గాని భూమి క్రింద ఉన్నవాని వారి ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు దేవుడు ఆయనకు ప్రతి నామమునకు పైనామమును అనుగ్రహించెను. ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడ రివార్డ్ ఉంటుంది. ఎక్కడైతే క్రాస్ ఉంటుందో అక్కడ క్రౌన్ ఉంటుంది.
సిలువ ఉంటే సింహాసనము కూడా ఉంటది. నాకు సిలువ వద్దు అంటే సింహాసనం ఊరికే ఏమండి. ఇప్పుడు సాలకు వస్తుందా? అయిపోయిందా? అయిపోయింది కదమ్మా. ఎంత బాగా వస్తే అంతేనా, ఆరాంసే కోసుకుంటా గంట సేపు ఓదిని అలా పోతే ఎట్లుంటది? గబగబా తిని గబగబా నీళ్ళు తాగి మళ్ళీ కోస్తామండి. ఎంత రిస్క్ పడితే అంత రివార్డ్. దేవుని కోసం ఎంత కష్టపడితే అంత బహుమానం. మన ప్రభువారు కష్టపడ్డాడు ఇష్టంతో. ఇప్పుడు ఆయన అన్ని నామముల కంటే పైనామం ధరించి మహిమలో కూర్చున్నాడు. ఇవాళ రేపు రాబోతున్నాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు. దేవుని నమ్ముకున్న బిడ్డలు, రక్షించబడిన వారు, మారు మనసు పొందిన వారు ఆయనతో పాటు వెళ్ళి మధ్యాకాశంలో 7 ఏళ్ళు విందులో ఉంటారు. ఆ తర్వాత మహిమకి వెళ్తారు. ఇంకా నువ్వు రక్షించబడకపోతే, ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా పాపాలు ఒప్పుకోకపోతే, మంచి కాపరి అయిన ప్రభు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ప్రాణము ధారపోసాడు, నీకోసం రక్తమంతా చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ రాత్రి కూడా మరొకసారి తన సువార్త వినిపిస్తున్నాడు. దేవా, తెలిసి తెలియక ఇంకా పాపములు ఉన్నానయ్యా, మోసం, అబద్ధాలు, బూతులు, వ్యభిచారం, జారత్వం, త్రాగుడు, ఈ రకరకాల దుర్గుణాలుగా ప్రభువా నేను బానిసనయ్యా, నన్ను విడిపించు, రక్షించు, నా బ్రతుకు మార్చమంటే ఎంత గౌరవపాపినైనా ఆయన మన్నిస్తాడు, క్షమిస్తాడు, జీవితం మారుస్తాడు. ఈ రాత్రి వేళ ఈ సందేశం నీతో మాట్లాడితే తీర్మానం చేసుకో, పశ్చాత్తాపడి జీవితాన్ని ప్రభువు సమర్పించండి. రక్షించబడిన వారు రిస్క్ తీసుకోవాలి, ఆయన కోసం కష్టపడాలి, ఖర్చు పడాలి. రేపు ప్రభు వచ్చినప్పుడు రివార్డ్ ఉంది, బహుమానం ఉంది. వాడబారిని మహిమ స్వాస్థ్యం, బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసరాల, ఇదిగో తీసుకో, ఇదిగో ఈ 5 పట్టణాలు నీవే, చేపల మడుగు నీదే, నాయుడు పాలకు నీదే, పుల్లల చెరువు నీదే అంటాడు. కొంచెం కష్టపడాలకంటాడు, ఎర్రగొండ పాల నీదే, మార్కాపురం నీదే, ఒంగోలు కూడా నీదే అంటాడు. ఇంకొంతమంది అంటారు ప్రకాశం జిల్లంతా నీదే అని అంటాడు. కొంతమందికి అంటారు ఆంధ్రప్రదేశ్ నీదే, భారతదేశం నీదే, ఎలుగోపో అంటాడు. రిస్క్, దేర్ ఇస్ నో రివార్డ్ వితౌట్ ఎనీ రిస్క్. టేక్ రిస్క్ అండ్ గెట్ రివార్డ్. కష్టమైన ఇరుకైన ఇబ్బంది అయినా నమ్మకంగా ప్రభుత్వం జీవించండి, తప్పకుండా ప్రభుత్వం దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించండి. అందరు తల్ల మంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. అందరు తల్ల మంచండి, ఎవరు కళ్ళు తెరిచి చూడవద్దు, అటు ఇటు మాట్లాడవద్దు. ఒక నిమిషం రాత్రి మనం విన్న సందేశాన్ని ఎవరు వేసుకుందాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, తల్లి, చెల్లి, మాయ, మంచి కాపరి 22వ కీర్తన, మంచి కాపరిగా ఆయన ప్రాణం పెట్టాడు. మంచి కాపరిగా తన ప్రాణమును ధారపోశాడు. గొప్ప కాపరిగా మన ప్రాణములు సేదీరుస్తున్నాడు. ప్రధాన కాపరిగా ప్రత్యక్షమై ఆయన బిడ్డలకు, కాపరులకు, కష్టపడిన వారికి, శ్రమపడిన వారికి, రిస్క్ పడిన వారికి రివార్డ్ ఇవ్వడానికి రాబోతున్నాడు. అసలు మారు మనసు పొందావా లేదా? రక్షించబడ్డావా లేదా? నీ జీవితాన్ని ప్రభువుకి ఇచ్చావా లేదా? ఈ రాత్రి గమనించాలి. ఇంకా పాపములో ఉన్నావా? త్రాగుల్లో, చీకటిలో, రకరకాల దుర్గుణాల్లో బంధించబడి ఉన్నావా? అయితే సూటిగా నీ గుండెను ప్రభు తాకుతున్నాడు. నా కుమారుడు, నా కుమారి, నీకోసం నా ప్రాణం పెట్టాను. నీ చెడ్డ తలంపుల కొరకై నా శిరస్సున ముళ్ళ కిరీటం, నీ వీపుతో చేసిన పాపాల కొరకై నా వీపున కొరడా దెబ్బలు, నీవు చేతులతో చేసిన భయంకరమైన చెడు కార్యముల కొరకై అత్యంత పవిత్రమైన నా చేతుల్లో మేకులు కొట్టించుకున్నావు. నీవు కాళ్లతో ఎన్నోసార్లు పాపమునకు పరుగులు తీశావు. నా 2 పాదాలు జోడించి మేకొట్టారు.
నీ హృదయములో ఎన్నో చెడ్డ తలంపులు నా ప్రక్కలోకి గుండెల్లోకి బల్లెము దూసుకొని పోయింది. నా కుమారుడా, నా కుమారి, నీ కొరకే పశ్చాత్తాపడు, గుండెలు బాదుకో, రొమ్ములు బాదుకో. దేవా, పాపిని నన్ను కరుణించుమని సుంకరి రొమ్ములు బాదుకొని పశ్చాత్తాపడ్డాడు. నీ హృదయాన్ని ప్రభువు సమర్పించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా సువార్త వింటూ ఇలాంటి కూడికల్లో ఎంతో మంది దేవుని దాసులు సువార్త వినిపిస్తా ఉన్నా మనస్సును కఠినపరచుకొని పశ్చాత్తాపడకుండా మారుమనసు పొందకుండా ఉన్నావేమో. వన్స్ అగైన్ ఈ రోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏ వయసైనా కావచ్చు, చిన్న బిడ్డలా, యవన బిడ్డలా, మధ్య వయస్కులా, వృద్ధులా, ఏమైనా కావచ్చు. నీవెన్ని ఘోరమైన పాపాల్లో పడిపోయినా కమిలిపోయినా నిన్ను లేవనెత్తడానికి ప్రభువు సంసిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించాలని కోరుతున్నాము. దేవా, నేను పాపినయ్యా, నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను కడుగయ్యా, శుద్ధీకరించయ్యా. మంచి కాపరి, నా కోసం ప్రాణం పెట్టిన కాపరి, నా తల్లి కంటే, నా తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, భార్యాభర్తల కంటే, ప్రేయసీ ప్రియుల కంటే అధికంగా ప్రేమించిన కాపరి ఈయన. నీ హృదయం సమర్పిస్తే నిన్ను మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. నిజంగా నీవు మారితే ఆయన నీకు గొప్ప కాపరిగా ఉంటాడు, ఆత్మల కాపరిగా ఉంటాడు. నీ ప్రాణాన్ని సేదీరుస్తాడు. నీ కష్టములో, నీ నష్టములో, నీ కన్నీటిలో, నీ ప్రతి బాధలో, వేదనలో నీ అడుగుల్లో అడుగు వేసుకుంటూ వస్తాడు ఆయన. ఇమ్మానుయేలు ఆయన ఎవరిని చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. ఎవరు మర్చిపోయినా నిన్ను మర్చిపోడు. రేపు ప్రధాన కాపరిగా ప్రత్యక్షమైనప్పుడు ఆయన కోసం నీవేమైతే కష్టపడ్డావో, ఏమైతే ఖర్చు పడ్డావో వాటన్నిటికీ లెక్క చూచి వాడబారని మహిమ కిరీటం ఇస్తాడు. ఈ మాటలు గుండెల్లో పెట్టుకుని నమ్మకంగా ప్రభు కొరకు జీవిద్దాం. దయాళుడైన మా తండ్రి, మహిమోన్నతుడా, మీకు స్తోత్రం. మంచి కాపరిగా మా కోసం ప్రాణం పెట్టారు, ప్రాణమును ధారపోశారు. గొప్ప కాపరిగా చావును, సమాధిని జయించి తిరిగి లేచారు. ఆత్మల కాపరిగా మా ప్రాణమును సేదరిస్తున్నారు నాయనా, మీకు స్తోత్రం. ప్రధాన కాపరిగా ప్రత్యక్షమై మీ బిడ్డలకు, మీ దాసులకు, కాపరులకు వాడబారిని మహిమకుడిని ఇవ్వబోతున్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు. బిడ్డలు కష్టాలైనా, ఇబ్బందులైన, బాధలైన విశ్వాసాన్ని కాపాడుకొని, ఓర్చుకొని నమ్మకంగా మీ కొరకు జీవింప సహాయం చేస్తారు. ఇప్పుడు బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. సంఘ కాపరిగాన్ని కూడా దీవించండి. గ్రామంతటిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి. విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, వివాహితులు ఉన్నారు, అవివాహితులు ఉన్నారు, వృద్ధులు, మధ్య వయస్కులు, ఒక్కొక్కరిని పేరు పేరున దీవించండి. ఎవరైనా వ్యాధితో బాధపడుతున్నారా, కష్టాల కన్నీళ్ళు ఉన్నారా, అయ్యా మీ స్వహస్తాలతో వారి కన్నీరు బాష్ప బిందులు తుడవాలని కూడా ప్రార్థిస్తూ, కొందరైనా పశ్చాత్తాపడి మారు మనసు పొంది మీ బిడ్డలుగా జీవింప కనికరిస్తారని మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన క్రీస్తు ప్రభు దివ్యనామమున దీనులమై స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.